బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు బీజేపీ శాసనసభ్యుడిగా గెలిచినటువంటి రాజా సింగ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికైతే పావులు కదుపుతూ ఉన్నారు. ఇటీవల తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు ఆయన. మరి తర్వాత ఆయన నేరుగా అయితే హైదరాబాద్ చేరుకున్నారు. నియోజకవర్గంలోని తన యొక్క సన్నిహితులతో అయితే సుదీర్ఘ మంతనాలు కూడా జరిపారు. 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన రాజా సింగ్ వరుసగా 3 పర్యాయాలు అయితే గెలిచి హ్యాట్రిక్ శాసనసభ సభ్యుడిగా నిలిచారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ శాసనసభ సభ్యుడిగా అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి రాజా సింగ్ వచ్చే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చు అని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు చెబుతా ఉన్నారు. మరి నియోజకవర్గంలో టైగర్గా రాజా సింగ్ అయితే మరి ఆయనకు సపరేట్ పేరే ఉంది. మరి హిందుత్వ నినాదాన్ని ఎత్తుకునే రాజా సింగ్ దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందారు. మరి అంటే రాజా సింగ్ ఇండిపెండెంట్గా అయితే ఇక రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బబిత, చెప్పండి ఏంటి పరిస్థితి దీనిపైన? రాధాకృష్ణ, అయితే గోషామహల్ నియోజకవర్గం నుండి 3 టైమ్స్ బీజేపీ శాసనసభ్యుడిగా రాజా సింగ్ అయితే గెలిచారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా తను పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నారు రాజా సింగ్. తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో తన ఫ్రెండ్స్, వెల్ విషర్స్, సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సుదీర్ఘ మంతనాలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా మహమ్మద్ అని ఎవరైతే ప్రవక్త ఉన్నారో ఆయన పైన విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు గాను రాజా సింగ్ ని గతంలో బీజేపీ నుంచి సస్పెండ్ అయితే చేశారు. అయితే బీజేపీ పార్టీ నుండి తన సస్పెన్షన్ ని సక్సెస్ఫుల్ గా తొలగించుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచే సునాయాసంగా గెలిచారు. అంటే వివాదాస్పద నాయకుడిగా రాజా సింగ్ కి గోషామహల్ అసెంబ్లీ సీట్ పై మళ్ళీ కన్నేశారనే చెప్పాలి. అయితే సోర్సెస్ ప్రకారం చూసుకుంటే ఆయన గోషామహల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఆయన అప్పుడప్పుడు సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నారు. అంటే బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం రాజా సింగ్ కి మింగుడు పడని అంశం. అంటే ఆయన 3 సార్లు బీజేపీ నుంచే సీట్ గెలుచుకున్నారు. అండ్ అలాగే తన ఉనికిని చాటుకోవడానికి నియోజకవర్గంలో కూడా పర్యటనలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో మరి అంటే రాజా సింగ్ మరి ఆ ఏరియా నుంచి అయితే అక్కడ ఖచ్చితంగా ఆ ఏరియాలో అయితే ఆయనకు కంచుకోట అని చెప్పుకోవాలి. మరి అదే ప్రాంతం నుంచి రాజా సింగ్కే అవకాశం లేకపోతే మరి బీజేపీ ఎవరిని మళ్ళీ అక్కడ దించే అవకాశాలు ఉంటున్నాయంటారు? ప్రస్తుతం దీనిపైన అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి రాధాకృష్ణ. కాకపోతే రాజా సింగ్ ని తట్టుకోవడం అనేది చాలా పెద్ద సునామీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ మంగళ్ ఘాట్ కార్పొరేటర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రాజా సింగ్. గతంలో మహారాష్ట్ర ఔరంగాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకొని కూడా కొంచెం భంగపడ్డట్టే తెలుస్తుంది. అయితే తర్వాత హైదరాబాద్ లోక్సభ నుంచి కూడా పోటీ చేయాలనుకున్నారు. బీజేపీ అధిష్టానం మాధవీలతకు టికెట్ కేటాయించడంతో పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయాలనుకొని భంగపడ్డారు. అంటే ఇదంతా ఆయన దుడుకు స్వభావమే అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆయనకి పోటీగా నిలబెట్టాలి అని అనుకున్నా కూడా చాలా టఫ్ క్యాండిడేట్ నే చూస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. మరి రాజా సింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి ప్రాబ్లం ఏర్పడవచ్చు? అంటే ఇటు రాజా సింగ్ కా లేకపోతే బీజేపీ పార్టీకా ఆ ప్రాంతంలో? ఖచ్చితంగా అంటే బీజేపీకి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజా సింగ్ ఇప్పటి వరకు పోటీ చేసి 3 సార్లు ఆయన ఇండిపెండెంట్ అంటే బీజేపీ నుంచి గెలిచారు శాసనసభ్యుడిగా. అంటే హ్యాట్రిక్ అనే చెప్పుకోవచ్చు ఆయనది. ఇప్పుడు ఇండిపెండెంట్ గా గెలుస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన హిందుత్వవాది.
చాలా అక్కడ తనకి పట్టున్న ప్రాంతం కూడా గోషామహల్ అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. మహమ్మద్ ప్రవక్త మీద విద్వేష ప్రసంగాలు చేసి రాజాసింగ్ గతంలో కూడా బీజేపీ నుంచి అయితే సస్పెండ్ అయ్యారు. మరి బీజేపీ పార్టీ నుంచి తన సస్పెన్షన్ను విజయవంతంగా అయితే తొలగించుకొని ఇక గోషామహల్ నియోజకవర్గం నుంచి సునాయాసంగా అయితే ఆయన గెలిచినటువంటి ఇక వివాదాస్పదమైనటువంటి నాయకుడిగా రాజాసింగ్ అయితే గోషామహల్ అసెంబ్లీ సీటు పైన మళ్ళీ కన్నేశారు. మరి నివేదికల ప్రకారం ఆయన గోషామహల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారు ఆయన. మరి బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం రాజాసింగ్ అయితే ముంగిడు పడని అంశంగానే చెప్పుకోవాలి. తన ఉనికిని చాటుకోవడానికి నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నారు ఆయన. టీడీపీ మంగల్ ఘాట్ కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి రాజాసింగ్ గతంలో మహారాష్ట్ర ఔరంగాబాద్ పార్లమెంటు స్థానానికి కూడా పోటీ చేయాలనుకుని భంగపడ్డారు. తర్వాత హైదరాబాద్ లోక్సభ నుంచి కూడా పోటీ చేయాలనుకున్నారు. బీజేపీ అధిష్టానం మాధవీలతకు టికెట్ కేటాయించడంతో మరి పార్టీలో మొగాళ్లే దొరకలేదా అని చెప్పేసి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయాలనుకుని భంగపడ్డారు. తీవ్ర మనస్తాపంతో ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికైతే రాజీనామా చేశారు. మరి పార్టీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాకి ఆమోదముద్ర వేయడంతో ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా కొనసాగుతా ఉన్నారు. రికార్డుల్లో మాత్రం ఆయన ఇంకా బీజేపీ శాసనసభ్యుడిగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా పోటీ చేయవచ్చని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తోంది. హిందుత్వ వాదం ఎక్కువగా అయితే ఉన్నటువంటి గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయుల మెజారిటీ ఆధిపత్యం కొనసాగడమే దీనికి ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఇక గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక సమయంలో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నడ్డా రాజీనామా ఆమోదిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. కాగా ఇప్పుడు రాజాసింగ్ మరో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పైన తేల్చి చెప్పేశారు. బీజేపీలోని ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తాను మాత్రం ఎప్పటికీ బీజేపీని అభిమానిస్తూనే ఉంటానని చెప్పేసి రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను మూడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు పార్టీలో సరైనటువంటి గౌరవం దక్కలేదని చెప్పేసి అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన అక్కసు వెళ్ళగక్కారు ఆయన. మరి కార్యకర్తలుగా పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని చెప్పేసి తాను కోరడం తప్ప అని చెప్పేసి కూడా రాజాసింగ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి తనను 4వసారి కూడా గోషామహల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని రాజాసింగ్ విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా రాజాసింగ్ తేల్చి చెప్పేశారు. మరి ఏం చేస్తారో చేసుకోమని కూడా సవాల్ విసిరారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా అన్నారు. ఇక తాజాగా బెంగాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి కారణం బీజేపీ నేతల తీరేనని చెప్పేసి కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఇగో ఎక్కువగా అని చెప్పేసి కూడా అందుకే నేతల్లో అయితే మనస్పర్ధలు వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పేర్కొన్నారు ఆయన. మరి ఈ సందర్భంగా అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలపైన రాజాసింగ్ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నారని తెలియజేశారు ఆయన. మరి అయితే ఇంకా
ఎన్నేళ్ళు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం డ్యాన్సులు వేయాలంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇక పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం పట్ల కూడా రాజాసింగ్ అయితే సెటైరికల్గా స్పందించారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకునే వారు తెలంగాణలో పార్టీని ఎందుకు గెలిపించలేకపోతున్నారని చెప్పేసి కూడా నిలదీశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేస్తారని స్థానిక నేతలపైన రాజాసింగ్ అయితే విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు తీసుకువస్తారో మరి చెప్పండి అని చెప్పేసి కూడా నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే ఉన్నటువంటి రామచంద్రరావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో అధికారం వస్తుందని చెప్పేసి కూడా తేల్చి చెప్పారు ఆయన. తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు తమ యొక్క ఇగోయిజాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి కూడా హితవు పలికారు. ఇగో లేకుండా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. కొంతమంది నేతలకు సిగ్గు ఉంటే పశ్చిమ బెంగాల్లో ఎలా విజయం సాధించారో చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. గతంలో కూడా తెలంగాణ బీజేపీ నేతలపైన రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. మరి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడానికి, మరింతగా విస్తరించకపోవడానికి సొంత పార్టీ నేతలే కారణమంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. అయితే గతంలో బీజేపీలోనే ఉన్నటువంటి రాజాసింగ్ ఆయన చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకైతే గురయ్యారు. కానీ రాజాసింగ్ ఎప్పుడూ కూడా బీజేపీ హైకమాండ్ పైన అయితే విమర్శలు చేయలేదు.